సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల 2 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. జహీరాబాద్ మండలంలో ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని ఉప్నాబాద్ నుంచి కూలీలు ఆటోలో వస్తుండగా జహీరాబాద్ మండలం సత్వర్ సమీపంలో ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మృతులను కర్ణాటకలోని రాజగిరికి చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం కవేలి గ్రామం దగ్గర 3 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో 2 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఇది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో దాదాపు అంటే ఒక అరగంట వ్యవధిలో 2 చోట్ల జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల్లో సుమారు 10 మంది మృతి చెందినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. అంటే వేరు చోట్ల ఒక ప్రాంతం అయితే జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దాదాపు 5 చనిపోయారు. మరికొంతమంది ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరొక 3 చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తం అక్కడ 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మరొక కవేలి సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అక్కడ 2 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మరొక 5 అంటే మొదలు జరిగినటువంటి సత్వార్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరొక 5 తీవ్రంగా గాయపడిన పరిస్థితి అక్కడ ఉంది. అక్కడి నుంచి వాళ్ళని 5 కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 14 మందితో కూలీలతో కూడినటువంటి ఒక ట్రాలీ ఆటో ఇది అటు కర్ణాటక వైపు బీదర్లోని రాజగిరి గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ట్యాంకర్ కు సంబంధించిన లారీ వచ్చి వాళ్ళని ఢీకొట్టినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. వీళ్ళంతా కూడా అటు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు సంబంధించిన రాజగిరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగా ప్రాథమికంగా మనకు అందిన సమాచారం బట్టి తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ ప్రాంతానికి కూలీ పనుల కోసం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో అటు మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించి, ఒరిస్సా ప్రాంతానికి సంబంధించి, బీహార్ ప్రాంతాలకు సంబంధించిన కూలీలంతా వచ్చి ఇక్కడ వ్యవసాయ పనుల్లో వాళ్ళు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఈ బీదర్ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది కూలీలు కూడా ఇటువైపు వచ్చి వాళ్ళు వ్యవసాయ పనుల్లో అటు వరి నాట్లు వేయడం కావచ్చు, మిగతా పనులు చేయడం కావచ్చు, ఇట్లాంటి పనులు వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రాజగిరి అనే ప్రాంతం ఆ జహీరాబాద్ సత్వార్ ప్రాంతానికి సుమారు 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రతిరోజు అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కూలీలంతా కూడా ఇక్కడ పనులు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఈ రోజు ఉదయం ఇక్కడ సత్వార్ ప్రాంతంలో శివార్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో పనుల కోసం ట్రాలీ ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో అక్కడ సత్వార్ సమీపంలో ఒక యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ లో తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా ఈ ట్యాంకరు ఆ ఆటో ట్రాలీ పరస్పరం గుద్దుకున్నటువంటి పరిస్థితి ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో ఆ ట్రాలీలో ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా చాలా మంది మహిళలు ఉన్నారు. దాంట్లో ఎక్కువ మంది మహిళలు 4-5 మహిళలు చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకరిద్దరు పురుషులు కూడా అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సీరియస్ గా గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ప్రాథమికంగా అక్కడ జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత కొంతమందిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వాళ్ళు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఇటు కవేలి సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కూడా 3 కార్లు ఏకకాలంలో ఢీకొన్నాయి. ఆ ఘటనలో కూడా 2 అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా మిగతా వాళ్ళని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘోర ఘటన నేపథ్యంలో పోలీసులంతా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. గాయపడ్డ వారిని ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండేటువంటి ఆసుపత్రులకు తరలించి వాళ్ళకు చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రత్యక్ష రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.